మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మెయిన్గా వచ్చినటువంటి అప్డేట్ నేను మీకు తెలియజేస్తాను. సో రాష్ట్రంలో అనేక మంది ఈ కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వారందరికీ ఇది ఒక తీపి కబురుగా చెప్పవచ్చు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. వచ్చే నెలలో అయితే రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక కొత్త విధానంలో రేషన్ కార్డులు ఉండబోతున్నాయని చెబుతున్నారు. సో క్యూఆర్ కోడ్ కలిగిన రేషన్ కార్డులు ఉండబోతున్నాయి. ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అప్డేట్ అయితే ఇచ్చారు. వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. రేషన్ కార్డులో మార్పులకు చేర్పులకు అవకాశం కల్పిస్తామని అన్ని సచివాలయాల్లో ఈ ప్రక్రియ మొదలు పెడుతుందని పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘంలో శనివారం ఆయన మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. సో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ కార్డులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను మీడియాకు అందించారండి. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఉండబోతున్నాయి. ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ ఉన్న రేషన్ కార్డులు అందిస్తామని సో మనకు చెబుతున్నారు. సో మనకు చూసుకున్నట్లయితే మార్చి నెలలో ఎన్నికల కోడ్ కంప్లీట్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ అయితే తీసుకునేందుకు అవకాశం అయితే కల్పించనుంది. చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి మనకు. సో రేషన్ కార్డ్స్ మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మీ దగ్గరలో ఉండవలసిన మెయిన్ డాక్యుమెంట్స్ అంటే మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో నేను చెప్తాను. అలాగే రేషన్ కార్డ్స్కి మీరు అర్హత పొంది ఉండాలి. మీకు రేషన్ కార్డ్స్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఏపీ వాసులై ఉండాలి. అంటే మీ యొక్క రేషన్ కార్డు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ వై ఉండాలి. అదేవిధంగా మీ దగ్గర 4 వీలర్ అనేది ఉండకూడదు, అంటే కార్ అనేది ఉండకూడదు. అదేవిధంగా కరెంటు వినియోగం మనకు నెల 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదు. 300 యూనిట్లు మించినట్లయితే వారికి రేషన్ కార్డ్స్ ఇవ్వరు. అలాగే మెట్ట భూమి సాగు భూమి కలిపి 10 ఎకరాల కంటే మించి ఉండకూడదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కూడా ఈ యొక్క రేషన్ కార్డ్స్ అయితే ఉండవు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి రేషన్ కార్డ్స్ అయితే అందించరు. అలాగే మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే కనుక ఆధార్ కార్డు, ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. కొత్తగా ఎవరైనా కానీ పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా. అలాగే మీ ఆదాయం మీకు దాదాపుగా సంవత్సరానికి చూసుకుంటే 60,000 మించకుండా చూసుకోవాలి. సో నెల 10,000, అలాగే పల్లెటూరులో 10,000, మనకు సిటీల్లో అయితే 12,000 ఆదాయం అయితే కలిగి ఉండాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. రేషన్ కార్డులు అనేది మనకు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి. కొత్తగా రేషన్ కార్డ్స్ ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో, ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారు అవకాశం కల్పిస్తున్నారు. సో మనకు కొత్త అప్లికేషన్స్ విడుదల చేసినప్పుడు గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా మనం అప్లికేషన్స్ అనేది తీసుకొని మనం అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం వారు అవకాశం కల్పించారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.